మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు మన సబ్జెక్టు, చాలామంది నన్ను ఒక క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మాకున్న సందేహాలు ఇవన్నా, వీటిని ఎలా మేము సాల్వ్ చేసుకోవాలి, రానున్న రోజుల్లో మాకు సంబంధించిన ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను ఏ విధంగా అభివృద్ధి చేయడానికి మరి మీరు కొద్దిగా మాకు సలహాలు ఇవ్వాలని చెప్పేసి, మరి పెద్దపల్లి జిల్లా కావచ్చు, మరి కొందరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మంచిర్యాల జిల్లా, ఇట్లా నాకు ఎక్కడైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంత సందేహాలు అడగడం జరిగింది. ఆ సందేహాలు వాళ్ళకి ఫోన్లో ఎవరికారు చెప్పడం కాకుండా ఒక వీడియో రూపంలో తీసి వారికి కొంత సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మారం వైటీవీ ద్వారా మరి ఆ సమాచారాన్ని అందిస్తున్నా. మీ అందరిది తెలుసుకోవాల్సిన బాధ్యత. మరి ఒక సొసైటీని మనం అంటే ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక గ్రామ పంచాయతీ పరిధి అయినా అయి ఉండాలి, లేదా రెవెన్యూ విలేజ్ అయినా అయి ఉన్నప్పుడు అక్కడ మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అర్హులం. కనీసం 7 మంది అయినా ఉండాలి. 7 మందిలో 2 మహిళలు ఉండాలి. కాబట్టి 7 లేదా 9 మంది సభ్యులు ఉన్నా కూడా మనం సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే మరి ఈరోజు మన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే గొర్రెల పెంపకందారులకు సంబంధించినటువంటి యూనియన్లు ఉన్నాయో అవి ఆ విధంగానే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక 3 జిల్లాలు మాత్రమే విభజింపబడ్డవి. తర్వాత ఇంకా మిగతా జిల్లాలు ఏవి కూడా విభజించబడలేదు. దానికి కారణం పలు విధాలుగా ఉన్నాయి. ఇక వాటి చర్చకి వెళ్తే మనం ఒక రోజంతా సరిపోకపోవచ్చు. కానీ ఈరోజు మనం ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నాం, అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము ఎన్నికకి వెళ్ళాలంటే ఎలా, వాటిని నిర్వహించాలంటే ఎలా? ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో మాత్రం పర్సన్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మాత్రమే గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు, గ్రామ స్థాయి సహకార సంఘాలు వారి పరిపాలనలోనే ఉన్నాయి. అది గవర్నమెంట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము జీకేఎస్ అంటే గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయిలో మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పోచమైన శ్రీహరి యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నేను మారం తిరుపతి యాదవ్ గారులను కలిసి మరి పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారికి మరి సంబంధిత వారే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే మన పశ్చిమోదయ శాఖకు కూడా మంత్రిగా కూడా వారే ఉన్నారు. కాబట్టి మరి పలు దఫాలుగా లేఖలు కూడా మేము రాయడం జరిగింది. మరి ఆ ఫలితమా ఏ ఫలితమో మొన్న మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి, ఇట్లా అందరికీ అంటే ఒక ముఖ్యమంత్రి గారికి కాకుండా పరిపాలన విభాగంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము లేఖలు ఇవ్వడం జరిగింది. ఆ ఫలితమో ఏ ఫలితమో ఈ కొన్ని రోజుల క్రితం ఒక గైడ్లైన్స్ రావడం జరిగింది. మీ దగ్గర ఏవైతే సొసైటీలు ఉన్నాయో కోఆపరేటివ్ శాఖ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా వాటి ఎన్నికలను నిర్వహించండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒక సొసైటీ, చాలా వరకు సొసైటీలకు ఆడిటింగ్ జరగట్లేదు. వాటిని వెంటనే ఆడిటింగ్ అనేది కంప్లీట్ చేయించాలి. సభ్యులు ఎవరైనా చేర్చుకునే వాళ్ళు ఉండేది ఉంటే కూడా చేర్చుకోవాలి. మీ నియమ నిబంధనలు, మీ గ్రామంలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో, మీ వాటాధనం ఎంత ఉందో, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయో వాటి ఆధారంగా సభ్యులను చేర్చుకోవాలి. ఒకటి. రెండవది వచ్చేసి సభ్యులు చేర్చుకున్న తర్వాత వాటిని ఆడిటింగ్లో చూపించాలి. ఆ సభ్యుల సంఖ్య, వాటికి సంబంధించిన వాటాధనం ఇంత నిల్వ ఉంది అని చెప్పేసి కూడా ఆడిటింగ్లో చూపించాలి. మూడో అంశం, ఆడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మీకు ఒక ఎగ్జాంపుల్గా, అంటే ఇది మా జూలపల్లి గ్రామం, వారి అనుమతో ఏదో నేనైతే మరి
ఇది కొంత సమాచారం నా దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా చేసి మీకు చెప్తున్నాను. వాళ్ళ అనుమతి కూడా నేను తీసుకోలే వాస్తవానికి, కానీ మీ అందరికీ తెలియపరచడం కోసం ఇదొక ఉదాహరణగా మీకు నేను చెప్తున్నాను. ఇది జూలపల్లికి సంబంధించినటువంటి జూలపల్లి మండల కేంద్ర సంబంధించినటువంటి ఇది ఎడిటింగు. ఈ ఎడిటింగ్ వాళ్ళు ఇలా చేపించుకోవడం జరిగింది. అందులో కొంత నేను వారికి కూడా సహాయం చేయడం జరిగింది. అంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందని సార్లతో మాట్లాడడం కానీ, ఇగో ఇది చెయ్యాలి ఇట్లా అని చెప్పేసి కొంత వారికి సమాచారం ఇవ్వడం కావచ్చు, కొంత అవగాహన కల్పించడం కావచ్చు చేస్తే వాళ్ళు ముందుకు వచ్చి ఈ రకంగా మరి పూర్తిగా మొన్నటి వరకు కూడా ఎడిటింగ్ను కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. ఈ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఓటర్ లిస్ట్ను తయారు చేసుకోవాలి. మరి ఎట్లా తయారు చేసుకోవాలి ఓటర్ లిస్ట్ను మరి ఈ రూపంలో మనం ఓటర్ లిస్ట్ను తయారు చేసుకోవాలి. ఏదైతే ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికలు మనం ఇదివరకు అసెంబ్లీ మిగతా ఎన్నికలను కూడా మనం చూసినాం. పార్లమెంట్ ఎన్నికలు చూసినాం, స్థానిక సంస్థల ఎన్నికలు చూసినాం. అది ఏ పద్ధతిలో అయితే ఉంటుందో అదే పద్ధతిలో మనం ఓటర్ లిస్టును ఇట్లా తయారు చేసుకోవాలి. ప్రతి గ్రామ సొసైటీ అందరూ కూడా ఇట్లా ఓటర్ లిస్ట్ను తయారు చేసుకోవాలి. ఇట్లా అంటే మనము వాటాదానం బుక్లో లేదంటే మనం సభ్యత్వం చేసుకునేటువంటి బుక్కులలో ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నామో ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఇందులో ఉండేలాగా మనం ఓటర్ లిస్ట్ను పూర్తి సభ్యులతో లాస్ట్ ఎడిటింగ్ ఎప్పటి వరకు అయితే కంప్లీట్ అవుతుందో ఆ ఎడిటింగ్ సభ్యులు అన్నీ కూడా ఇందులో ఈ ఓటర్ లిస్ట్ పూర్తిగా ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసుకొని ఈ ఓటర్ లిస్టు ఎడిటింగ్ రిపోర్ట్ ఎడిటింగ్ కంప్లీట్ అయినా కాకపోయినా కూడా ఓటర్ లిస్ట్ అనేది కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయ్యి వాళ్ళ ఫోటోలు అందరి కూడా అందులో ఉండాలి. అది ఆ లిస్టు తీసుకొని మన జిల్లా వైద్యాధికారి ఎవరైతే ఉంటారో మేము ఎన్నికలు నిర్వహించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి 50 మంది సభ్యుల లోపు ఉంటేనేమో 500 రూపాయల చాలన్ తీయాలి. 500 రూపాయల చాలన్ తీయాలి. 50 మంది కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నా కూడా 2000 రూపాయలు కోఆపరేటివ్ ఆఫీసర్ ఎలక్షన్ అథారిటీ కోఆపరేటివ్ ఆఫీసర్ పేరు మీద మనం చాలను 2000 రూపాయలు అంటే 50 మంది పైబడి ఉన్నటువంటి సభ్యుల సొసైటీకి 2000 రూపాయలతోటి చాలను తీసి అది జిల్లా పశు వైద్యాధికారి ద్వారా కోఆపరేటివ్ ఆఫీస్ రిజిస్ట్రార్కి రాష్ట్ర స్థాయి రిజిస్ట్రార్కి మరి వెళ్ళడం జరుగుతుంది. ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ ఇది సొసైటీ ఉంది, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ సొసైటీ ఉంది, ఇది నిజమైన సొసైటీ, ఈ సొసైటీకి మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ ఒక పరిశీలకులు అంటే ఎన్నికల అధికారులను నియమించడం జరుగుతుంది. ఆ సొసైటీ స్థాయిని బట్టి ఆ అధికారి అనేవారు ఉంటారు. వారు వచ్చి ఏం చేస్తారు అని అంటే ఉన్నటువంటి ఆధారాలు ఇవి మళ్ళీ మనకు ఆన్లైన్లో ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇవి మనం రిజిస్టర్ పంపించంగానే ఇవి ఆన్లైన్లో వెళ్ళిపోతాయి, ఆన్లైన్కు వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ ఆఫీసర్ ఉన్నా కూడా వాటిని తెరుచుకొని చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఆన్లైన్లోకి వస్తాయి కాబట్టి ఎవరైనా చూడడానికి అది వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మంచి అంటే తప్పుడు సమాచారం లేకుండా నిజమైన సమాచారాన్ని మాత్రమే అందులో పెట్టుకోవాలి. కాబట్టి ఏ ఒక్కరు తప్పుడు సమాచారం ఇచ్చినా కానీ సొసైటీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ నిజ ప్రతిని పంపించాలని చెప్పేసి అట్లా రిజెక్ట్ అయినాయి. కరీంనగర్లో చాలా సొసైటీలు అట్లా జరిగితే మళ్ళా కరెక్షన్ చేసి మళ్ళీ అక్కడికి పంపించడం జరిగింది. అట్లా కాకుండా నిజ ప్రతి ఎప్పటి వరకు అయితే తయారవుతుందో అప్పటిదాకా పంపించకపోవడం మంచిది నా సూచన. రెండవ ఇంకొక విషయం ఏంటి అని అంటే అది అయిపోయిన తర్వాత దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా 3 రోజులు నామినేషన్స్, తర్వాత ఒకరోజు నామినేషన్ల పరిశీలన, ఇంకొక రోజు అది మన విత్డ్రాకు సంబంధించింది, తర్వాత 2 రోజులలో ఎన్నికల ప్రక్రియ. ఇది ఆ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రక్రియ. 10 రోజుల లోపల పూర్తిగా నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి 10 రోజుల లోపల ఎన్నికలను నిర్వహించాలి. అంటే వర్కింగ్ డేస్ నేను చెప్పేది, వర్కింగ్ డేస్ అంటే పని దినాలు, 10 రోజుల పని దినాల్లో ఎన్నికలను నిర్వహించేటువంటి
అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సొసైటీ సభ్యులైన నాయకులైన వారు వెంటనే సొసైటీలను ఎడిటింగ్ చేయించడం అనేది మర్చిపోవద్దు. వెంటనే ఎడిటింగ్ చేయించుకోండి. రెండవ అంశం, ఇట్లా నేను చెప్పినట్టుగా ఓటర్ లిస్టును కూడా మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇట్లా ప్రపోజల్ పంపించినప్పుడే ఆ సొసైటీకి ఎన్నికలు అనేది నిర్వహిస్తారు. ఎక్కడెక్కడనో ఏదేదో చెప్తున్నారని దానికి పోకండి. మనం ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యయుతంగానే ఏదైనా జరుగుతుంది, చట్ట ప్రకారమే ఏవైనా జరుగుతాయి. కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించే ఎవరైనా ఎన్నికలు జరుపుతారు. కాబట్టి మన సహకార చట్టం ప్రకారమే ఎన్నికలు అనేటివి నిర్వహింపబడతాయి. కాబట్టి మీరందరూ గమనించి ప్రతి సొసైటీ ఓటర్ లిస్టును తయారు చేసుకొని ఎన్నికలు సిద్ధం కావాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే మరి పెద్దపల్లి జిల్లాలో సుమారుగా నేను దగ్గరుండి ఒక 70 సొసైటీల హైటింగ్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. 30 నుంచి 34 సొసైటీలు కూడా మరి ఇట్లా ఓటర్ లిస్టును కూడా తయారు చేయించి మరి సిద్ధం చేయడం జరిగింది. రేపో మాపో మరి పశు వైద్య అధికారి కొంత ఇన్ఛార్జ్ అధికారిగా ఉన్నారు, వారిది కూడా ఒక క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు పూర్తి స్థాయి జేడీగా నియామకం కాగానే ఇవన్నిటినీ ఒకే దాపల పరిశీలనకు పంపి మనకు ఉన్నతమైనటువంటి యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలను మనందరం తీసుకుందామని మీ అందరికీ నమస్కరిస్తూ మీరందరూ మరి ఈ విధానంలో తయారు చేసుకుంటారని కోరుతూ మీ మారం తిరుపతి యాదవ్.